ఏ శుభకార్యం జరిగినా ముందుగా పూజించేది విఘ్నేశ్వరుణ్ణే. ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలిచే పండుగ వినాయక చవితి పండుగ వస్తుంది అంటే చిన్న పెద్ద యువకులు సమూహంగా ఏర్పడి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఉత్సవాలకు సిద్ధమవుతారు. ఆ ఉత్సవాలు జరిపించుకునే గణేశుడు కూడా భక్తుల పూజలకు సిద్ధమవుతున్నాడు. దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్. తెనాలి పట్టణం వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 27వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు యువకులు సన్నద్ధమవుతున్నారు. అందరి అభీష్టుడైన వినాయకుని ఉత్సవాలు వైభవంగా చేసేందుకు పలు చోట్ల ఇప్పటికే మండపాలని సిద్ధం చేస్తున్నారు. భక్తుల నుంచి పూజలు అందుకునేందుకు వినాయకుని ప్రతిరూపాలు రూపుదిద్దుకుంటున్నాయి. 6 అడుగుల నుంచి 16 అడుగుల వరకు వినాయకుని విగ్రహాలు, వివిధ రూపాలలో వినాయకుని విగ్రహాలు భక్తుల కోసం సిద్ధంగా ఉంచారు. 3-4 నెలల నుంచి వినాయకుని ప్రతిమల తయారీ రూపుదిద్దుకుంటున్న తరుణంలో తెనాలి పరిసర గ్రామాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి ముందుగానే తమ ఇష్ట విఘ్నేశ్వరుడు ప్రతిరూపం ఈ విధంగా ఉండాలని కోరుతూ ఆర్డర్లు ఇచ్చి వెళ్లిన వారు, ఉత్సవాలకు సిద్ధమైన వారు తమ వినాయకుడిని చూసి మురిసిపోతున్నారు. ప్రభుత్వం ఒకవైపు కెమికల్ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడవద్దని చెబుతున్నా కొన్ని చోట్ల అవి వాడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈసారి వినాయక చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. వినాయక విగ్రహాల తయారీకి పేరు ఉన్న సుల్తానాబాద్లో యువకుల సందడి నెలకొంది. సంఘం జాగర్లముడిలో 40 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న శ్రీరామ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ భారీ వినాయకుడిని క్రేన్ ద్వారా ట్రాక్టర్ పై ఎక్కించి జై గణేష్, జై శ్రీరామ అంటూ ఉత్సాహంగా తీసుకువెళ్లారు. అలాగే పలువురు ఉత్సవ నిర్వాహకులు కూడా తమ వినాయకుడి విగ్రహాలని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోపి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా సంఘం జాగర్లమూడి గ్రామంలో గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. 8 అడుగుల నుంచి వినాయకుని విగ్రహాలు తీసుకువెళ్లేవారమని ఈ సంవత్సరం భారీ వినాయకుడిని తీసుకువెళుతున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో తీసుకువచ్చేవారమని నేడు సుల్తానాబాద్లోని తమకు కావలసిన భారీ విగ్రహం లభించిందని చెప్పారు. విగ్రహాలు తయారీదారులు చంద్రిక మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహాలు రూపొందిస్తున్నామని, వివిధ రూపాలలో విగ్రహాలని రూపొందించి విక్రయిస్తూ ఉంటామని చెప్పారు. తెనాలి ప్రాంతం నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తమ వద్ద విగ్రహాలు కొనుగోలు చేస్తూ ఉంటారని చెప్పిన చంద్రిక గత సంవత్సరం తీవ్రంగా నష్టపోయామని అన్నారు. వర్షాలు పడితే విగ్రహాలు కొనుగోలు తక్కువగా ఉంటుందని, దాంతో నష్టం వస్తుందని చెప్పారు. విగ్రహాలు తయారీకి 25 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు. మొత్తం మీద 150 నుంచి 200 విగ్రహాలు తాము తయారు చేశామని, వర్షాలు రాకుండా ఉంటే ఇబ్బంది ఉండదని చంద్రిక పేర్కొన్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि. నా పేరు గోపి అండి. సంగం జాగలముడి గ్రామం నుంచి వచ్చాం. శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ వినాయక చవితి మహోత్సవాలు ఈ సంవత్సరం 41వ సంవత్సరం ఇంకా అంతకు మించి అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి, అలాగే వినాయక చవితి బొమ్మలు ప్రతి సంవత్సరం కూడా విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాల్లో భారీ విగ్రహాలు దొరికాయి. అలాంటిది ఈ సంవత్సరం తెనాల్లో సుల్తానాబాదు వీధులు ఇంకా భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మేము ఈ గన్నాథుని మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ గన్నాథుని విగ్రహం ఎత్తు 14.5 అడుగుల వరకు ఉంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే 41వ వార్షికోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపునున్నాం. దాదాపుగా 8 అడుగుల విగ్రహం నుండి మొదలు పెట్టుకొని ఈ రోజున 14-15 అడుగుల ఎత్తు వరకు మేము విగ్రహాలు పెడతాం జరుగుతుంది. చేసుకుంటూ వస్తున్నామండి. ఒక వినాయక చవితి అంటే నెల రోజులు ఉందనంగా ఇక అక్కడి నుంచి ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా దూరాల నుంచి అండి, ఒంగోలు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, తుమ్మరికోట, ఇలా చాలా ఊర్ల నుంచి చాలామంది వచ్చి వినాయకుడి విగ్రహాలు చాలా బాగున్నాయి, చాలా మన్నికగా తయారు చేస్తున్నారు, అందంగా ఉంటాయని చెప్తారు. చాలా బాగా వాళ్ళకి రీజనబుల్గానే అందిస్తామండి.
ఒక విగ్రహం అంటే అండి పూర్తి ఆకారం పొందడానికి 6 నెలలు పడుతుందండి. అంటే ఒకేసారి ఒక విగ్రహం తయారవ్వదు కదండి. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క రోజు కొన్ని బొమ్మలు తయారు చేసి వాటిని విడివిడిగా పార్ట్స్గా తయారవుతుంది అనమాట. అవన్నీ ఏకంగా మార్చి విగ్రహం ఒక రూపం కృతి చెందిద్ది. అలా రావడానికి మినిమం 6 నెలలు టైం పట్టిద్ది. దగ్గర 25 మంది వరకు పనిచేస్తారండి. లాభ నష్టాలు అంటే అండి వచ్చిన వాతావరణం అనుకూలంగా ఉన్న నాడు పర్వాలేదండి. ఇప్పుడు పోయిన సంవత్సరం వరదలు వచ్చి బాగా ఊళ్ళ మీద కాలువలు తెగినాయి అట్లా అని చెప్పేసి చాలా వరకు వినాయక చవితి లేదు. ఈ సంవత్సరం కూడా కొంచెం వాతావరణం ఇబ్బందిగానే ఉంది. ఇలా మేము చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. ఒక 150-200 చిన్న విగ్రహాల నుంచి అండి 3 అడుగుల నుంచి 16 అడుగుల వరకు ఉంటుంది. ప్రతి విగ్రహం లెక్క అండి. మేము ఇంట్లో పూజించే చిన్న చిన్న విగ్రహాలు కూడా మా దగ్గర అందుతాయండి.